మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రైన్ఖాన్ పేట గ్రామంలో వెలిసినటువంటి మహాలింగేశ్వర ఆలయం వద్ద మనం ఉన్నాం. ఈ మహాలింగేశ్వర ఆలయం ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆలయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కాకతీయ కాలం నాటి కాకతీయ గణపతులు నిర్మించినటువంటి ఆలయం అంటారు. ఇది స్వయంభూ వెలిసినటువంటి ఆలయం అని కూడా చరిత్ర చెప్తుంది. నిజంగా చిరు కొండపైన ఈ ఆలయము ఏర్పడ్డది. నిజంగా ఈ ఆలయానికి చాలా ప్రాతిష్ఠిత కలిగినటువంటి ఆలయం అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో మనం ఒకవైపు చూస్తున్నాం, ఉత్తర భాగాన గ్రామ చెరువు ఉంటుంది, ఇక్కడ మహాలింగేశ్వర ఆలయం ఉంటుంది, ఈ పక్కనే ఎప్పుడూ నీళ్లుండే కొలను ఉంటుంది. నిజంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. ఎందుకంటే ఎప్పుడు కూడా కరువు వచ్చినా సరే కానీ ఇక్కడ మాత్రం ఈ కొలంలో మాత్రం నీళ్లుంటాయని చెప్తున్నారు. ఒకసారి చూస్తున్నాం, మనం ఆలయం దగ్గర ఉన్నాం. ఆలయము చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం అంతా కూడా చరిత్ర కలిగినటువంటి ఆలయము, కాకతీయ గణపతులు నిర్మించినటువంటి ఆలయం అని చెప్పొచ్చు. ఈ ఆలయము మరి ధ్వజస్తంభాన్ని మనం చూస్తున్నాం. అద్భుతంగా గతంలోనే అంటే 400 సంవత్సరాల చరిత్రలోనే ఇంత మంచి ఆలయం అంటే ఒకసారి మనం చూస్తున్నాం. ధ్వజస్తంభం కూడా మనం చూస్తున్నాం. ఈ ఆలయంలో మరొక వైపు నవగ్రహాలకు సంబంధించి ఆలయం ఒకవైపు ఉంది. అదేవిధంగా ఈ ఆలయము విశిష్టతలో ఈ ఆలయం సంబంధించి వీరాంజనేయ స్వామి ఆలయం కూడా ఇందులో ఉంది. పక్కనే రామాలయం కూడా ఉంది. నిజంగా ఈ ఆలయం ముందున్నటువంటి కొలంలో ఎప్పుడూ కూడా నీళ్లుంటాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. చరిత్ర కలిగినటువంటి ఆలయం అని చెప్పవచ్చు. ఒక చిరు కొండపైనటువంటి ఉన్నటువంటి ఈ ఆలయానికి శివరాత్రి వేళ 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఈ కార్యక్రమాలకు ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అందరూ కూడా తండోపతండాలుగా ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. చరిత్ర కలిగినటువంటి ఆలయం చెప్పవచ్చు. స్వయంభూ వెలిసినటువంటి మహాలింగేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారు. కోరిన కోరికలు తీర్చే దేవుడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే అంటే నిజంగా ఎలాంటి భక్తులు వస్తారు అంటే చాలా మంది విద్యార్థులు వస్తుంటారని చెప్తున్నారు, నిరుద్యోగులు, వ్యాపారులు, అదేవిధంగా పెళ్లి కానిటువంటి అమ్మాయిలు వచ్చినా కూడా ఇక్కడ మొక్కినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కోరికలన్నీ తీరుతాయని చెప్పి మనకు అయ్యగారు చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. మరి ఈ ఆలయం వద్ద మనం ఉన్నాం. ఈ ఆలయం మొత్తం మనం కలిగే తిరుగుతున్నాం. ఈ ఆలయం వద్ద ఎవరైతే మొక్కులు చెల్లించుకున్నవారో వారు కొంతమంది దాతలు కూడా కొన్ని కార్యక్రమాలకు కొన్ని డబ్బులు ఇచ్చి ఇప్పుడిప్పుడే డెవలప్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిజంగా శివరాత్రి వేళ అన్ని కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ నడుస్తుంటాయి. ఇక్కడ యాగాలు కానివ్వండి, లేదంటే అన్నదానం కానివ్వండి, అర్చనలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. నిజంగా ఈ రైన్ఖాన్ పేటలో వెలిసినటువంటి మహాలింగేశ్వర ఆలయం వద్ద మనం ఉన్నాం. కొన్ని లోపలికి మనం వెళ్తున్నాం, ఒకసారి చూస్తున్నాం. ఎందుకంటే స్వయంభూ వెలిసినటువంటి ఈ మహాలింగేశ్వర ఆలయము ఈ గ్రామానికే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే భగవానుడు అని చెప్తున్నారు. మనం ఒకసారి వెళ్తున్నాం, ఆలయంలోకి వెళ్తున్నాం. ఒకసారి ఆలయంలో ఉన్నటువంటి ఒక మహాలింగేశ్వరుని మనం చూస్తున్నాం. ఈ దర్శన భాగ్యం కలగడం అనేది మనకు ఈ ఆలయ అర్చకులు మనకు కల్పిస్తున్నారు, భక్తులకు కల్పిస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం, ఈ ఆలయంలోకి మనం వెళ్తున్నాం. నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆలయము, చరిత్ర కలిగినటువంటి ఆలయము, మహాలింగేశ్వర ఆలయం. నంది బ్రహ్మాండంగా అక్కడ లింగేశ్వరము ముందున్నటువంటి నందిని మనం చూస్తున్నాం. ముందుగా ఈ నందిని మనం మొక్కుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. అప్పుడు అక్కడే మహాలింగేశ్వర ఆలయం మనం చూస్తున్నాం. స్వయంభూ వెలిసినటువంటి మహాలింగేశ్వర ఆలయం. కాకతీయ గణపతులు ఇక్కడ ఎన్నో చరిత్రల వాళ్ళు ఇక్కడ పూజించినటువంటి ఆలయం అని చెప్పొచ్చు. ఈ ఆలయం ముందు ఎప్పుడు కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఎన్నో కోరికలు కోరుకున్నటువంటి వారికి అయితే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ మనకు పంతులు గారు చెప్పినటువంటి విషయం. ఒక్కసారి ఆలయ
అర్చకుడితో మాట్లాడిద్దాం. ఒకసారి ఆలయం అర్చకుడు మాట్లాడతాం. అయితే నేను శుద్ధాల నుంచి రోజు కూడా ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద నాకు ఇక్కడ పోస్ట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర గారి హయాంలో ఇక్కడ పోస్ట్ స్కీమ్ పెట్టడంలో దాంట్లో పోస్ట్ రావడం జరిగింది. అదే గత కొన్ని సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా ఈ పురోహితము మాదే ఈ దేవాలయం కూడా చేస్తున్నాం. మా మామయ్య గారు వాళ్ళందరూ కూడా ఇదే దేవాలయం చేస్తుండేవారు. అది అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం డెవలప్ అవుతూ ఇది మంచి ప్రసిద్ధ కలిగిన దేవాలయము. ఈ దేవాలయానికి మంచి చరిత్ర ఉంది. ఈ చేత మంచి గుండం ఒకటి ఉన్నది. ఈ గుండం వల్ల ప్రత్యేకత ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈ గుండంలో నీళ్లు ఎప్పుడు కూడా ఎండిపోవు. ఇక్కడ వచ్చిన భక్తులకి కోరికలు వారి వారి కోరికల మీదకు కూడా ఇక్కడ తీరుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎవరు వచ్చినా వారి యొక్క కోరికలు నెరవేరుతుంటే ఒక్కొక్కరు దాతలు ఇచ్చిన దాతలందరూ కూడా సహకారం వాళ్ళ దాతల సహకారంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా అందరూ కూడా ఈ దేవాలయం మంచి సహకారము, గ్రామ ప్రజల సహకారము అన్ని రకాలుగా ఉంది. కానీ మంచి అభివృద్ధిలోకి వస్తున్నది. ఇప్పటి వరకు కూడా మంచి అందరూ ఒకే మాట మీద నిలబడి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధిని, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతున్నది. దీప నైవేద్య పథకం అమలు జరుగుతున్న సందర్భంలో వారు నియమితులైనారు. ప్రధానంగా వారు నియమితులైన తర్వాత ఇక్కడ వారు స్వయంగా ఎక్కువ భాగం శ్రద్ధ తీసుకొని గుడి డెవలప్ గురించి పంతులు వేప నరసింహమూర్తి గారు చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటు ఈ ఇటీవల కాలంలో పోయిన సంవత్సరం కొన్ని అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి. ఈసారి పిల్లలు ఏదైతే కొత్త కమిటీ వచ్చిన తర్వాత నూతన కమిటీ ద్వారా అనేక కార్యక్రమం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా ప్రధానంగా దేవాలయం సందర్భంలో కళ్యాణం జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు అన్నదాన కార్యక్రమం ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, హోమగుండాలు జరుగుతూ ఉన్నాయి. 400 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నట్టుగా మనకు పరిచయం అయింది దేవస్థానం. అందులో మా పెద్దలు ఈ పై శిఖరం కూలిపోతే మా తాతల కాలంలోనే దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి మా తాతలు తండ్రులు మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ మా అసలు అయ్యగారు ఎవరైతే ఉంటారో వారు చనిపోయినారు. వారి అల్లుడు వేప నరసింహమూర్తి గారు వారు వచ్చిన కానించి ఇక్కడనే స్థిరంగా పనిచేస్తూ ఉంటున్నాడు. ఇప్పటికీ ప్రతిరోజు అయితే మేము హాజరై పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మా బంధువులు, మిత్రులు, ఊరు గ్రామం బంధువులు కూడా తలా కొంచెం సహాయం అయితే చేస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాను. అయితే ఈ గుడి గురించి నాకు తెలిసిన వివరాలు, దుప్పెల్లి శిలాశాసనంలో మన ఈ శివాలయం గురించి రాసి ఉందని మా గురువు గారు డాక్టర్ హరగోపాల్ గారు వారి పర్యవేక్షణలో ఈ గుడి గురించి ప్రస్తావన ఉంది. అక్కడ దొరికినటువంటి ఆధారాల ప్రకారం ఇది 400 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిందని తెలియడం జరిగింది. వాస్తవానికి ఈ చరిత్ర దీన్ని చూస్తే కూడా దీనికి ఉత్తరాన చెరువు, ఆ చెరువు కింద గ్రామము, అంటే ఇదంతా కూడా వాళ్ళ చరిత్రలో వారి సంస్కృతిలో ఉన్నటువంటి భాగంగా తోస్తున్నది. కాబట్టి మేము దీన్ని నమ్మడం జరుగుతుంది. వాస్తవంగా ఈ దేవాలయము ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కంటే ప్రశస్తి గలది. ఎందుకంటే ముందు కొలంలో శుభ్రంగా స్నానం చేసి ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ దేవుణ్ణి కోరికలు కోరుకున్నారో వారికి ఇంతవరకు తీరలేదన్న వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా ఈ దేవాలయానికి రావడం జరుగుతూ ఉంది. దీన్ని గత 30-40 సంవత్సరాల నుంచి చాలా మంది కమిటీలు వేసి నా ముందు మాట్లాడిన సీనియర్ నాయకులందరూ పెద్దలంతా దీన్ని డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు కోరికలు తీరిన భక్తులు కూడా వారి మొక్కులను చెల్లించుకుంటూ ఇంతవరకు డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. దాదాపు ఇలాంటి గుడి కాకతీయుల కాలంలో దాదాపు ఒక చరిత్ర అధ్యాపకుడుగా నేను ఎన్నో గుడులు చూశాను. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుళ్ళు మొత్తం కూడా ఒకే కాలానికి చెంది ఒకే విధంలో ఉన్నాయి. స్వయంభూ లింగంగా వెలిసిన ఈ దేవాలయము చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చిన ఉత్సాహంతో దినదిన అభివృద్ధి చెందుకుంటూ కాలగర్భంలో కలిసిపోయిన ఈ దేవాలయాన్ని ఆధునిక రంగులతో తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళకి ఎన్నో రకాల కోరికలు నెరవేర్చడం వల్ల దాదాపు ఇక్కడ ఆధునిక సౌకర్యాలు ఎన్నో కల్పిస్తున్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు కల్పించాలని కోరుకుంటున్నాము. ఎప్పుడో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలు సప్త సంతానాలలో ఒకటిగా భావించిన ఉత్తర వైపు చెరువు ఉండి తూర్పు వైపు ద్వారాలతో ఉన్న ఇలాంటి దేవాలయము చాలా అరుదుగా ఉన్నాయి చరిత్రలో. అలాంటి దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటిగా దీని ప్రాముఖ్యతను ఇంకా వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటూ మీడియా మిత్రులను మిమ్మల్ని వేడుకుంటున్నాను. చుట్టుపక్కల గ్రామాలు కూడా 5-6 ఊళ్ళకి రావాల్సి వస్తారు. ఇది చాలా పురాతనమైంది. దీన్ని చాలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. దాతలు కొంత, గ్రామ ప్రజలు కొంత కలిసి చేస్తున్నాం. ఇంకే కొంత ఎవరి శక్తిగా వాళ్ళు పని చేసుకుంటూనే వచ్చారు.
ఏది స్వార్థం లేకుండా. సరే ఇప్పుడు ప్రస్తుతం నా తర్వాత లక్ష్మణశయ్య గారు కూడా ఇప్పటి వరకు చూసాం మనం, ఈ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. నిజంగా ఈ మహాలింగేశ్వర స్వామి ఆలయము దినదిన అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందాలని వాళ్ళు కూడా వేడుకుంటున్నారు. నిజంగా ఈ మహాలింగేశ్వరుని దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి కూడా ప్రతి సౌకర్యం మేము కల్పిస్తాము. ఎప్పుడో ఇలా కాకతీయ కాలం నుండి ఉన్నటువంటి ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి ఆలయ కమిటీ మనతో కూడా చెప్పినటువంటి విషయము. అదే విధంగా అంటే ఈ మహాశివరాత్రి వేళ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ప్రతి కార్యక్రమంలో ఈ గ్రామాలే కాకుండా ఈ జిల్లా నుండి తరలిరండి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రైంఖాన్ పేటలో వెలిసినటువంటి మహాలింగేశ్వరుని దర్శనం భాగ్యము ప్రతి ఒక్కరికి కలగాలని సుమన్ టీవీ పక్షాన కూడా కోరుకుంటున్నాం. ఇది రైంఖాన్ పేటలో వెలిసినటువంటి మహాలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పరిస్థితి. కెమెరా అరుణ్తో శరత్, రైంఖాన్ పేట.